ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఏ విధంగానూ కల్తీ లేదని సిబిఐ నివేదిక ఇచ్చి కూటమి పార్టీల అబద్గా నిగ్గు తేల్చిన ఇంకా ఈ కల్తీ కూటమి ప్రభుత్వం భయం సిగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయమై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సచ్చీలతను ఆ వెంకటేశ్వర స్వామి సిబిఐ ద్వారా తెలిపినందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ముందుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ స్వామివారికి పట్టు వస్త్రాలు ఫలాలు అందించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల పట్ల దైవం పట్ల విలువలేని కూటమి ప్రభుత్వ నాయకులు లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం మానుకుని భక్తులకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కల్తీ ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఖండించడం జరిగింది. దేవుడి విషయంలో, మత విషయంలో, ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయాల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా, ఎన్నో రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా, ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం ఆపలేదు, నిలుపుదల చేయలేదు. భయం కూడా లేకుండా అయ్యో ఇంత పవిత్రమైనది, ఇంత సెన్సిటివ్ ఇష్యూని మనం ఎలా చేస్తామని చెప్పి అనుకోకుండా కేవలం జగన్ గారిని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దుష్ప్రచారం చేశారు. ఆఖరికి సిబిఐ రిపోర్ట్ కూడా వందలాది పేజీలతో ఈ అంశాలన్నీ చెప్పి ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి మీరేవైతే ఆరోపణలు చేశారో, లక్షలాది లడ్డూలు ఎక్కడికో పంపించారు, దాంట్లో ఏయో రకాలు కలిపారు, మేము మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేక నేను ఆ పదాలు వాడటం లేదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాటినన్నిటినీ కూడా తప్పు, ఇది పూర్తిగా తప్పు అని చెప్పి ఈ రిపోర్ట్ లో కూడా, ఈ సిబిఐ రిపోర్ట్ లో కూడా, ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవ్వరు కూడా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా దుష్ప్రచారం చేయడానికి చూస్తున్నారు. మేము సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరఫున స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇప్పుడు వచ్చారు ఆ టెంపుల్లో. అదే విధంగా స్వామివారు వాళ్ళకి మనసు మార్చండి, ఇటువంటి భావాల్ని తగ్గించాలి స్వామి. అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు భక్తులకి క్షమాపణ చెప్పాలి. ప్రసాదాన్ని పవిత్రంగా భావించే ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, దేవుడంటే భయం భక్తి ఉంటే తక్షణం సమాధానం చెప్పండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఆపనట్లయితే గ్రామ గ్రామాన కూడా సిబిఐ రిపోర్ట్ చదివినిపించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని భక్తుల మనోభావాలకి ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకి నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ